ఒక్క అడుగు వేస్తే విజయానికి చేరువైతామండి. ఎలా అంటే సురేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి విజయం సాధించాలని పట్టుదల బాగా ఉండేది. కానీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే సాధిస్తాము అని ఆలోచించి ఇక స్వయం కృషిని నమ్ముకున్నాడు. ఇంట్లో ఇడ్లీ వడ చేసి అవి డబ్బాలలో పెట్టుకొని రోడ్లమ్మడి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా చాలా టేస్టీగా బాగున్నాయని చెప్పి అందరూ చక్కగా కొనుక్కునేవాళ్ళు. ఆ విధంగా అమ్ముకుంటూ డబ్బు కొంచెం కూడబెట్టుకొని చిన్న గుడిసెలాగా వేసుకొని హోటల్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంకా ఇడ్లీ వడలతో పాటు దోశ అలాంటివి కూడా మొదలుపెట్టాడు. ఇంకా జనాలు బాగా రావడము, డెవలప్ అయ్యాడు బిజినెస్లో, ఇంకాస్త డబ్బు సంపాదించాడు. దాంతో కొంచెం హోటల్ కట్టాడు అనమాట. ఇప్పుడు ఆ ఊరిలో చాలా పేరున్న హోటల్గా అయిపోయింది. ఎందువల్ల ఇలా సాధించాడు అంటే ఒక అడుగు ముందుకేసాడు. ధైర్యం చేసి వడ ఇడ్లీ అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో విజయం సాధించాడు కదా. మనం ఏదైనా విజయం సాధించాలంటే ఫస్ట్ ఒక అడుగు వెయ్యాలి, తర్వాత ఇంకొక అడుగు వేయాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం కదంటారా? మనం కూడా అడుగులేద్దాం మరి మన విజయానికి. ఏమంటారు?